రైతన్నకు నమస్కారం. నా పేరు హారిక. ఈరోజు న్యాక్రోబయోటిక్‌లో గ్రోస్టార్ అనే పీజీఆర్ గురించి మనం తెలుసుకుంటాము. ఇది మెయిన్‌గా చెప్పుకోవాలి అనంటే నార్మల్ గ్రోత్ ప్రమోటర్‌కి మనం ఏదైతే హ్యూమిక్, ఫాల్విక్ కంటెంట్‌లో ఇస్తున్నామో దానికంటే ఎక్స్‌ట్రా అంటే ఎక్స్‌ట్రా డోసేజ్ కానీ దాంతో పోల్చుకుంటే 3% ఎక్స్‌ట్రా ఉంటుంది ఈ ప్రొడక్ట్‌లో. ఇది మెయిన్‌గా మీరు చూసుకున్నట్టు అయితే సీవీడ్ జెల్ అనేది ఉంటుంది. సీవీడ్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది 60% ఉంటుంది. మీకు బయట ఏ ప్రొడక్ట్‌లో చూసుకున్నా గాని సీవీడ్ ఎక్స్‌ట్రాక్ట్ అనేది ఎక్కడ కలిపి ఉండరు. బట్ ఈ గ్రోస్టార్‌లో మాత్రం మనకి 60% అనేది సీవీడ్ ఎక్స్‌ట్రాక్ట్ ఉంటుంది. అండ్ 40% మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మీరు బ్యాక్ సైడ్ గాని చూసుకున్నట్టయితే బోరాన్ గాని, కాపర్ గాని, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క యూజ్ ఉంటుంది. నార్మల్‌గా మీరు ఏ ప్రొడక్ట్‌లో యూజ్ చేసుకున్నా గాని దాంట్లో కంటెంట్ పరంగా చూసుకుంటే 0.1% పీపీఎం, 0.3% పీపీఎం, 0.6 పీపీఎం అనేది ఉంటుంది. ఈ పీపీఎం 0.56, 1, 2, 3 ఇవి ఉంటాయి గదా! ఇవి గూడా మెయిన్ ఇంగ్రీడియెంట్స్, మెయిన్ పర్సెంటేజెస్ ఉంటాయి. ఇవి గాని లేకపోతే ఒక క్రాప్‌కి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్ సీడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సీడ్ తీసుకున్నారు. మిర్చి నారు ఒక 90 తీసుకున్నారు. 90 వాటరింగ్ వేసి నార్మల్ న్యూట్రిషన్స్ వేసుకుంటే ఒక 60% మాత్రమే మీకు జనరేషన్ అనేది వస్తుంది. ఈ 60% అయ్యి 40% ఎక్కడైతే మీకు గ్రోత్ రాలేదో ఈ ఈ మెయిన్ ఇష్యూ అంటే మెయిన్ ప్రాబ్లమ్ ఎందుకు ఆ 40% మీకు రాలేదు అనంటే ఈ జింక్ గాని, ఐరన్ గాని డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ గ్రోత్ అనేది ఉండదు. ఒక చెట్టు విత్తనం పెట్టినప్పుడు నిలిచింది అనంటే చెట్టు నుంచి మనకి ఒక కేజీ గాని, 500 గ్రాములు గాని మిర్చి పంట అనేది దిగుబడి వస్తుంది. అదే ఒక ఇత్తనము 5 ఇత్తనాలు పెట్టి 4 వచ్చాయి, ఒకటి రాలేదు అనంటే ఒకటి వల్ల మనకి లాసే గదా! ఒక కేజీ మిర్చి అనేది లాస్ ఉన్నట్టే ఉంటుంది. దానికోసము ఈ మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన కాంబినేషన్ అండ్ సీవీడ్ జెల్ ఉండడం వల్ల ఈ గ్రోస్టర్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది 40% ఎక్కువ ఉంటుంది. అన్ని క్రాప్‌తో పోల్చుకుంటే మీరు గ్రోస్టర్ యూజ్ చేసుకున్న క్రాప్‌లో 40% దిగుబడి ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా 30% మీరు ఎక్కువ యూరియా గాని, మీరు ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసుకోవడం వల్ల 30% కెమికల్ అనేది కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో సీవీడ్ ఎక్స్‌ట్రాక్షన్ ఉండడం వల్ల మెయిన్‌గా మనకి రూట్ డెవలప్‌మెంట్ అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైతే రూట్ డెవలప్‌మెంట్ ఉంటదో మైక్రో న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో బయట అవుట్ అండ్ ఇస్తుంది. కాబట్టి ఈ సీవీడ్ జెల్ ఉండడం వల్ల తెల్లవేరు వ్యవస్థ బాగా పెరిగి అక్కడ అదే కాకుండా ఎప్పుడైతే మీరు ఈరోజు వాటరింగ్ ఇచ్చుకున్నారో ఈ సీవీడ్ జెల్ ఉండడం వల్ల భూమిని కూల్‌గా పెట్టుతుంది. అంటే 3, 4 డేస్ మాయిశ్చర్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేసి హోల్డ్‌లో పెడుతుంది. ఇది ఉండడం వల్ల మనకి వాటర్ లేకపోయినా గానీ, ఎక్కడైనా డ్రాట్ ఏరియాలో అయినా గానీ, అలాంటి ఏరియాలో ఇది గాని మీరు యూజ్ చేసుకుంటే 100% రిజల్ట్ మీరు యూజ్ చేసుకున్నందుకు కొంచెం ప్రాఫిట్ అనేది గూడా ఉంటుంది. మెయిన్ ఇంకొకటి ప్రాబ్లమ్ ఏందంటే ఎక్కడైతే తెగులొస్తుందో బూజు తెగులు, కొమ్మ తెగులు ఇలాంటి ప్రాబ్లమ్‌కి మీరు ఏ మెటీరియల్, ఏ ప్రొడక్ట్ యూజ్ చేసుకున్నా గానీ దాంట్లో కాంబినేషన్‌గా గ్రోస్టర్ యూజ్ చేసుకుంటే ప్రొడక్ట్ పనిచేసే 40% నుంచి 100% ఈ గ్రోస్టర్‌ని తీసుకొనెళ్తుంది. ఇప్పుడు మీరు మన దాంట్లో సురక్ష అని ఉంటుంది. తెగులుకు మందు. అది మీరు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్రొడక్ట్‌ని కాంబినేషన్‌లో గాని యూజ్ చేసుకుంటే పనిచేసే 80% నుంచి 100%కి తీసుకొనెళ్ళే పవర్ అనేది ఈ గ్రోస్టర్‌లో ఉంది. ఇలా కాంబినేషన్ పరంగా యూజ్ చేయడం వల్ల మీకు 100% రిజల్ట్ అనేది కన్ఫర్మ్‌గా మీకు 3, 4 డేస్‌లో తెలుస్తుంది. అలానే గ్రోస్టర్ ఇంకొక స్టేజ్‌లో కూడా యూజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే న్యూట్రిషన్ లోపం ఉంటుందో అంటే నైట్రోజన్ లోపం ఉండడం వల్ల మీకు ఆకులనేది పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆకు కింద కొంచెం పసుపు, పైన పచ్చగా, లైట్‌గా కొమ్మ లాస్ట్‌లో తెగులుండడం వల్ల, లేదంటే ఆకు కొంచెం ముడుచుకొని ఎండిపోవడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏందంటే నా మైక్రో న్యూట్రియంట్స్ లోపాలుండడం వల్ల మనకి ఈ డెఫిషియన్సీని మనం ఆకుల్లో గాని, క్రాప్‌లో బాగా అబ్జర్వ్ చేస్తుంటాం. అలాంటిటప్పుడు ఈ గ్రోస్టర్‌ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గుతుంది, చెట్టు గ్రోత్ ఉంటుంది, కలర్ చేంజ్‌నెస్ వస్తుంది, పండాకు నుంచి కొత్త చిగురు రావడము, కొత్త గ్రీనిష్‌గా మీకు పొలం మారడం ఇలంతా చూస్తూ ఉంటాము. మెయిన్‌గా ఇప్పుడైతే రాయలసీమ ఈ ఏరియాస్‌లో బాగా వర్షాలు ఎక్కువ పడడం గాని, వర్షాలు తక్కువ పడడం గాని, ఇలాంటి టైంలో మెయిన్‌గా క్రాప్‌లో వచ్చే డెఫిషియన్సీ ఏందంటే కలర్ చేంజ్ అవ్వడం. రెడ్ కలర్‌లోకి మారడం, పసుపు రంగులోకి మారడం ఇవన్నీ డెఫిషియన్సీ. ఫాస్ఫరస్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ లేదంటే కాపర్ ఇలాంటివి డెఫిషియన్సీ ఉండడం వల్ల సెపరేట్‌గా ఇప్పుడు కాపర్ సెపరేట్‌గా యేసుకొని, జింక్ సెపరేట్‌గా యేసుకొని, బోరాన్ సెపరేట్‌గా యేసుకోవడం బదులు ఒకటే ప్రొడక్ట్‌లో అన్ని మైక్రో న్యూట్రియంట్స్ కలిసి ఉన్న ప్రొడక్ట్‌ని మీరు చూజ్ చేసుకుంటే మీకు అమౌంట్ తక్కువ పడుతుంది. అండ్ యూటిలైజేషన్ కూడా అంటే ఒక స్ప్రేలోనే అన్ని డెఫిషియన్సీని మనం కవర్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడైతే మనకి గ్రోస్టర్‌లో మీకు అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. 60% సీవీడ్ ఎక్స్‌ట్రాక్షన్ ఉంటుంది. 1 లీటర్ ప్యాకింగ్‌లో వస్తుంది. ఈ 1 లీటర్ ప్యాకింగ్‌లో వచ్చేది మీరు
100 లీటర్ నుంచి 120 120 లీటర్ నీళ్ళలో కలుపుకొని సింగిల్ స్ప్రేలో యూజ్ చేసుకుంటారు. 1 ఎకర్‌కి కావచ్చు, 2 ఎకర్స్‌కి కావచ్చు. ఒక్క బాటిల్ వచ్చి 100 లీటర్ నుంచి 120 లీటర్ల నీళ్ళకి మాత్రమే సరిపడుతుంది. ఇది సింగిల్ టైమ్ స్ప్రే చేసుకొని ఒక 5 డేస్ గ్యాప్ ఇచ్చుకొని సెకండ్ టైం కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్‌లు రావడము, క్రాప్ మాడిపోవడం ఇలాంటివి జరుగుతుంది. హెవీ డోస్ అయిపోతుంది అనే ప్రాబ్లమ్ కూడా మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ ఆర్గానిక్ మెటీరియల్ నేచురల్ బేసిస్ మీద వచ్చినట్టే ఉంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు. దీని కాస్ట్ అయితే ప్రెజెంట్ మనము మార్కెట్లో 700 రూపీస్‌కి 1 లీటర్ ఇస్తున్నాము. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ ద్వారా మనము ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ చేస్తాం. మీ సమాచారం కోసం స్క్రోలింగ్‌లో ఉన్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఎలా ప్రోడక్ట్ బుక్ చేసుకోవాలి, ఎలా మీరు తీసుకోవాలి ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఆ కాంటాక్ట్ నెంబర్‌ని డయల్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ.